గౌతముని శాపంతో అహల్య పొందిన వరమేంటో, అలాగే ఇంద్రుణ్ణి పట్టి పీడించిన శాపమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో అహల్య దగ్గరకు వచ్చి ఆమెతో సంగమించినప్పుడు ఆశ్రమానికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసిన గౌతముడు కోపంతో అహల్యను శిలగా మారమని శపించాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. అయితే అహల్య గౌతముణ్ణి శాప విమోచనానికి పరిష్కారం చెప్పమని వేడుకుంది. దాంతో శాంతించిన గౌతముడు, నీవు పాపం చేయలేదు, ఇంద్రుని మోసానికి బలయ్యావు. ఒక దివ్య పురుషుడి వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది. అదే విధంగా నీ శిలారూపం లోకంలో పవిత్రతకు చిహ్నంగా నిలుస్తుంది అని వరమిచ్చాడు. అందుకే అహల్య పంచమహా పతివ్రతల్లో ఒకరిగా కీర్తించబడుతోంది. ఆ తరువాత గౌతముడు ఇంద్రుణ్ణి కూడా శపించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇంద్రుణ్ణి క్షమించమని గౌతముణ్ణి కోరాడు. అప్పుడు గౌతముడు, ముందుగా తప్పు చేసి ఆ తరువాత పశ్చాత్తాపం చెందినా ఆ తప్పు చేసిన వ్యక్తి జీవితంలో పదే పదే అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది అని బ్రహ్మదేవునితో చెప్పి ఇంద్రుణ్ణి శపించకనే శపించాడు. ఆ శాపం కారణంగానే ఇంద్రుడు అనేకసార్లు దేవలోక ఆధిపత్యాన్ని కోల్పోవడం, తిరిగి పొందడం వంటి సమస్యలు పలుమార్లు ఎదుర్కొన్నాడని పురాణాల్లో చెప్పబడింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పు చిన్నదైనా పెద్దదైనా అది తెలిసి చేసినా తెలియక చేసినా దాని పరిణామాలు తప్పక అనుభవించాల్సి వస్తుంది. అలాగే పవిత్రమైన మనసుతో పశ్చాత్తాపం చెందితే ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం కలగడంతో పాటు అది మనకు వరంలా మారుతుంది.